V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా జీవితం తెరచిన పుస్తకం, ప్రజలే నా కుటుంబం. రాయ్బరేలీ నియోజకవర్గం ప్రజలకు సోనియా గాంధీ లేఖ. స్టీఫెన్ రవీంద్రను ఏపీకి కేటాయించాల్సిందిగా హోంశాఖను కోరిన జగన్. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించనున్న ప్రభుత్వం. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అభిమానులు. ఓటమిపై ఐధైర్యపడవద్దని సూచించిన చంద్రబాబు. రాహుల్ రాజీనామాపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న రాములమ్మ. ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఘన విజయం తెలిసిందే. ఈ సందర్భంగా తన విజయానికి పాటుపడ్డ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతలకు, తనకు ఓటు వేసిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాయ్బరేలీ నియోజకవర్గ ప్రజలకు సోనియా ఓ లేఖ రాశారు. తన జీవితం తెరచిన పుస్తకమని, ప్రజలే తన కుటుంబమని, తనకు ఉన్న నిజమైన ఆస్తి ప్రజలేనని పేర్కొన్నారు. ప్రతి లోక్సభ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా తనపై నమ్మకం ఉంచి తనను ఎన్నుకున్నందుకు, తన విజయానికి పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, స్వాభిమాన్ దళ్ పార్టీ నాయకులు అందరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రాథమిక విలువలను కాపాడుతానని, కాంగ్రెస్ పార్టీ ముందు తరం నేతలను అనుసరించిన విధానాలను కొనసాగిస్తానని పేర్కొన్న సోనియా ఈ క్రమంలో తన జీవితాన్ని త్యాగం చేసేందుకు ఏమాత్రం వెనకాడనని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రే తన వద్ద పనిచేయాలని జగన్ కోరుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీఫెన్ను ఏపీకి తీసుకోవాలని భావిస్తున్న జగన్ ఆయన్ను డిప్యూటేషన్ మీద తమ రాష్ట్రానికి పంపించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఆయన ప్రత్యేకంగా విన్నవించారు. అందుకు హోంశాఖ సానుకూలంగా స్పందించిందని, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గాను ఆయన పేరు దాదాపు ఖరారైందని, 1-2 రోజుల్లోనే ఆయన విజయవాడకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారని తెలుస్తోంది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలను స్టీఫెన్ రవీంద్ర చేపట్టవచ్చని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ తన నివాసంలో అభిమానులను కలిశారు. ఎన్నికల్లో ఓటమి పట్ల బాధపడవద్దని అభిమానులు చంద్రబాబుతో చెప్పగా, తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని, ఇలాంటి ఎత్తుపల్లాలు ఎన్నో చూశానని, మీరేమీ అధైర్యపడవద్దంటూ వాళ్లకు ధైర్యం చెప్పి పంపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఓ మహిళ నుంచి చంటి బిడ్డను తీసుకుని ముద్దు చేయడం అందరినీ అలరించింది. ప్రజాభిమానం సంపాదించుకున్నాం, అది చాలు అని చంద్రబాబు వ్యాఖ్యానించగా, ఎప్పటికీ అండగా ఉంటా అంటూ అభిమానులు బాబుకు మాటిచ్చారు. విజయవాడలో టీడీపీ నేత నారా లోకేష్ను ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని, ఎప్పుడూ తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు. ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి తాను పోటీ చేస్తున్నప్పుడే రాంగ్ సెలక్షన్ అని అన్నారని, ఓడిపోయిన తర్వాత కూడా అదే మాట అంటున్నారని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశానని, తాను ఓడిపోయినప్పటికీ ఈ ప్రణాళికలు అమలుకు ప్రయత్నిస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని లోకేష్ వ్యాఖ్యానించారు. అపార దేశభక్తి, విజ్ఞత, దార్శనికత ఉన్న గొప్ప వ్యక్తి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. అంతటి గొప్ప స్థానంలో ఉన్న ఎటువంటి అహంభావం లేని నిరాడంబర మనిషి రాహుల్ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అత్యవసరమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించినప్పటికీ ఆయన కొనసాగేందుకు ఇష్టపడలేదు. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తికి పదవి ఇవ్వాలని సూచించారు.
ప్రస్తుతం ఈ అంశం పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో విజయశాంతి మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని సమర్థంగా నడిపించిన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. అటువంటి పోరాట స్ఫూర్తి ఉన్న వ్యక్తి బాధ్యతల నుంచి తప్పుకుంటే నాలాంటి వారికి రాజకీయాల నుంచే తప్పుకోవాలనిపిస్తుందన్నారు. రాహుల్ పదవి నుంచి తప్పుకుంటే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీయే కొనసాగాలని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కోరారు. నిజంగా పార్టీలో ప్రక్షాళన జరగాలంటే కొత్త వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. సీనియర్లు, జూనియర్లు కలయికతో పార్టీని తీర్చిదిద్దాలని సూచించారు. హైదరాబాద్లో గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను సిడబ్ల్యూసీ తిరస్కరించడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 స్థానాలతో చతికిలపడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరిగి విధుల్లో చేరనున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో అర్చకులకు పదవీ విరమణ విధానాన్ని రద్దు చేయడంతో పాటు సన్నిధి గొల్లలకు న్యాయం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ విధానం కారణంగా దేవుడి సేవలకు దూరమైన అర్చకులు తిరిగి విధుల్లోకి వెళ్తామని ఆశలు పెంచుకుంటున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని అర్చకులు సన్నిధి గొల్లలను ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మీరాసి వ్యవస్థ రద్దయిన తర్వాత గత సంవత్సరం మే 16న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమై 65 ఏళ్లకు పైబడిన అర్చకులకు పదవీ విరమణ విధానాన్ని వర్తింపజేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో పాటు 15 మంది మీరాసి సంభావన అర్చకులు విధుల నుంచి తొలగించబడ్డారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పలువురు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. తాము అధికారంలోకి వస్తే రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేస్తామని, అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా వైసీపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. వైఎస్ జగన్ సైతం ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు పార్టీ నేతలు అంటున్నారు. సాధ్యమైనంత త్వరలో పాత సర్కార్ నిర్ణయాలను జగన్ సమీక్షిస్తారని, అన్ని వర్గాలకు న్యాయం జరిగే నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. దీంతో తిరుమలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాలన్నింటిలోనూ ఉన్న సమస్యలను జగన్ సర్కార్ పరిష్కరిస్తుందని అర్చకులు, మిరాసీలు ఆశతో ఉన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అవుతున్నాయనే విషయంలో ఇకపై బాధితులతోనూ సమావేశాలు నిర్వహించి సమీక్షించడం ద్వారా గ్రీవెన్స్ డేకు నిజమైన నిర్వచనం చెప్పే విధంగా చర్యలు చేపడతామని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఫిర్యాదులు, ఆర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా వారి సమస్యల గురించి వివరించి సత్వర న్యాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యల విషయంలో రెవెన్యూ అధికారులను భాగస్వామ్యం చేయడం ద్వారా పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, భూ తగాదాలు ఎట్టి పరిస్థితుల్లోని శాంతి భద్రతల సమస్యగా మారకుండా జాగ్రత్తలు వహించాలని పోలీసులకు సూచించారు. ఫిర్యాదులు విభాగాన్ని మరింత సమర్థవంతంగా పటిష్టపరిచే విధంగా సిఐ స్థాయి అధికారిని నియమించి ప్రతి ఫిర్యాదును కంప్యూటర్లో భద్రపరచడం, ఆ సమస్యను ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం, అవసరమైతే బాధితులతోనే నేరుగా ఫోన్లో సంప్రదించి వారికి సంబంధిత పోలీసు అధికారుల నుండి సమస్య పరిష్కారానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నారో తెలుసుకోవడం ద్వారా పారదర్శకంగా ముందుకు సాగనున్నామని ఎస్పీ తెలిపారు. ప్రసన్న. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
ప్రసన్న ముందుకు ముందుకు కూర్చో. ముందుకు కూర్చో.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ జనహిత భవనంలో ప్రజావాణి ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి, డిఆర్డీఓ చంద్రమోహన్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్ ప్రజావాణి ఫిర్యాదులు కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి బాలమణి మాట్లాడుతూ, నా యొక్క సర్వే నెంబర్ 158లో 11 ఎకరాల 12 గుంటలు కలదని, అందులో నుండి నా యొక్క అవసరము కొరకు 4 ఎకరాలు అమ్ముకోవడం జరిగిందని, మిగతా 7 ఎకరాలు 12 గుంటల భూమి కొత్త పాస్బుక్లో ఉండాలి, కానీ 5 ఎకరాలు మాత్రమే వచ్చిందని, మిగతా 2 ఎకరాల 12 గుంటలు రావాలని ఈరోజు జిల్లా కలెక్టర్ను ప్రజావాణిలో కలవడం జరిగిందని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండలం ఎంఆర్ఓకు ఫోన్ చేశారని తెలిపారు. నన్ను తాడ్వాయి ఎంఆర్ఓకు కలవమని చెప్పడం జరిగిందని అన్నారు. బ్రహ్మణపల్లి బాలమణి. నేను 11 ఎకరాల 12 గుంటల నుండి 5 ఎకరాలే వచ్చింది. అందుకెళ్ళి ఇంకా 2 ఎకరాల 12 గుంటలు రావాలి సార్. అది ఏమైందో తెలియలేదు. సార్ దగ్గరికి వచ్చినాం, జిల్లా కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చినాం. మరో తాడవై అనిపిస్తుంది. జోగులాంబ, గద్వాల జిల్లాలో ఎక్కడైనా రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ హెచ్చరించారు. సోమవారం గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కల్తీ విత్తనాలు అమ్మేవారిపై విత్తనాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. జోగులాంబ, గద్వాల జిల్లాలో పత్తి పంట సాగు విస్తీర్ణం 59,279 హెక్టార్లలో సాగు అవుతున్నదని, 43% పత్తి పంట సాగులో ఉందని తెలిపారు. ఇక్కడ ఎక్కువగా సీడ్ పత్తి సాగులో ఉన్నందున రైతులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే అట్టి వారి వివరాలను సంబంధిత విఆర్ఓ వ్యవసాయ అధికారికి, మండల పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ, రైతులు నాణ్యమైన విత్తనాలను ఖరీదు చేసే సమయంలో రసీదు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా విత్తనాలు అమ్మడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు.
మనం ఈ సమావేశం ప్రత్యేకంగా నిర్వహించడానికి రీజన్స్ ఏమంటే మన జిల్లాకున్న ప్రాముఖ్యత, ప్రొడక్షన్ ఆఫ్ సీడ్ హబ్ అంటే రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న గద్వాల జిల్లా విత్తన కేంద్రంగా రైతులకు రావడము ఈ క్రమం అంతా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దీంట్లో మనము ఇది సీజన్, ఇది ఇప్పుడు వర్షాలు పడితే ఎనీ టైం మనం విత్తనాలు నాటుకోవడానికి అనువైన సీజన్ కాబట్టి మనము మీ ద్వారా ప్రజలకి, రైతులకి, అట్లాగే ఈ అక్రమ కార్యకలాపాలు చేసే వ్యక్తులకు కూడా ఒక హెచ్చరిక గురించి, ఇక్కడ ఉన్న రైతులు మోసపోకుండా ఉండడానికి, వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి మీ ద్వారా మీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో మీరందరూ కూడా ఈ యొక్క సారాంశాలను ప్రజలకు చేరవేసే విధంగా, ముఖ్యంగా రైతులకు చేరవేసే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరందరూ సహకరిస్తారని కోరుతూ మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన జిల్లాధికారి దీనికి సంబంధించిన వివరాలు వారికి కూడా మాట్లాడమని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మానసిక వికలాంగురాలిపై జరిగిన లైంగిక దాడి బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఏసీపీ కె నారాయణ రెడ్డి మరియు చౌటుప్పల్ డీసీపీ సత్తయ్య స్థానిక తహసీల్దార్ అంజిరెడ్డి నిందితుని ఇంటిని సందర్శించి బాధితులతో మాట్లాడి బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో ఏసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన మహేష్ అనే యువకుడు మానసిక వికలాంగురాలిపై రాత్రి 9 గంటల సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, బాధితురాలికి తగని న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా కూర్చోరి మళ్ళీ మీరేం లేస్తారా? కూర్చోరి గ్రామం నుంచి బహిష్కరించడానికి హామీ ఇవ్వాలి. ఈ పూర్వ మహేష్ వాళ్ళ తల్లిని ఈ గ్రామం నుంచి బహిష్కరించాలి. ఎందుకంటున్నామంటే మొత్తం వాళ్ళ అరాచకం రోడ్డు మీద కానీ ఇంటి దగ్గర బజార్లో కూడా ఆడపిల్లలు బతకలేని పరిస్థితి ఉంది. ఒక అవిటి అమ్మాయి కాళ్ళు లేవు, చేతులు లేవు, నోరు లేవు. ఆ అమ్మాయిని దారుణంగా బలాత్కరించి చేసినటువంటి ఈ కుటుంబాన్ని ఇంకా ఏమాత్రం ఈ గ్రామంలో ఉండకుండా మాకు బహిష్కారం చేస్తామని మాకు సారు హామీ ఇవ్వాలి. దాన్ని నిలబెట్టుకోవాలి. ఒకటి ఇక్కడ మేము గుర్తు చేస్తాం, మురళాబాయి చనిపోయినప్పుడు మేము అనేక డిమాండ్లు పెట్టినాము. ఏ డిమాండ్ కూడా మాకు ఆ కుటుంబానికి రక్షణ చేకూర్చలేదని దయచేసి మీరు ఆలోచించాలని సార్కు మేము గ్రామ ప్రజలందరూ విన్నవిస్తున్నాం. ఒకటి నిర్భయ కేసు బుక్ చేయాలి. మా ప్రజల డిమాండ్గా నిర్భయ కేసు బుక్ చేయాలి. అలాగే
ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ అమ్మాయికి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలి. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం బాధ్యత వహించి ఆ కుటుంబం ఆస్తిని జప్తు చేసి అమ్మాయికి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలి. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం బాధ్యత వహించి ఆ కుటుంబం ఆస్తిని జప్తు చేసి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ పెడుతున్నాం. ఆ కుటుంబం ఆస్తి మొత్తం జప్తు చేయాలి. ఇంకా ఏమాత్రం ఇక్కడ ఉన్న ఆస్తి లీగల్గా వాళ్ళకు చెందకుండా మీరు ఈ కుటుంబానికి అప్పచెప్తామని మాకు అధికారులు హామీ ఇవ్వాలి. ఇది మొత్తం ఈ ఊరు ప్రజలంతా చర్చించుకుంటున్నటువంటి అంశంగా మీ ముందు పెడుతున్నాం సార్. ఇది ఈ డిమాండ్లు అతనికి శిక్ష పడే విధంగా నిర్భయ కేసు బుక్ చేసి మేము ప్రధానంగా ఈ డిమాండ్లు పెడుతున్నాం. ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ప్రధానంగా మన సార్ వాళ్ళపైన పోలీసులపైన ఉన్నది అని చెప్పి సిఐ గారికి మేము విన్నవించుకుంటున్నాం. అరౌండ్ 9:30-10 గంటలకు ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ అమ్మాయి పైన ఇంటి నేబర్ మహేష్ అనే అమ్మాయిని సెక్షువల్ అసాల్ట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా అక్కడి నుంచి మా పోలీసు వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కొద్దిగా గొడవ అవుతుంటే అంతా డిస్కస్ చేశారు. అతను ఆ నైట్ కనిపించకపోతే ఈరోజు మార్నింగ్ మొదటి మహేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అదుపులో ఉన్నాడు. మనము ఇమీడియట్గా అతన్ని రిమాండ్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఫాస్ట్గా ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ నుంచి కలెక్ట్ చేసి వీలైనంత త్వరగా ఛార్జ్షీట్ వేసి మనం ఈ కేసుని ఇమీడియట్గా వీలైతే స్పెషల్ కేసు మీద కన్సిడర్ చేసి ట్రైన్ స్టార్ట్ చేసి అతనికి శిక్ష పడేట్టు అన్ని చర్యలు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నా జీవితం తెరచిన పుస్తకం, ప్రజలే నా కుటుంబం. రాయ్బరేలీ నియోజకవర్గం ప్రజలకు సోనియా గాంధీ లేఖ. స్టీఫెన్ రవీంద్రను ఏపీకి కేటాయించాల్సిందిగా హోంశాఖను కోరిన జగన్. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించనున్న ప్రభుత్వం. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అభిమానులు. ఓటమిపై ఐధైర్యపడవద్దని సూచించిన చంద్రబాబు. రాహుల్ రాజీనామాపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న రాములమ్మ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.